హాయ్ ఫ్రెండ్స్, పద్మశాలి వీవింగ్ ప్రాసెస్లో అల్లు చాపడం విధానం. ఇప్పుడు అల్లు చాపడం అంటే అచ్చు అతికిన తర్వాత ఈ 8 చీరల వార్పుని మొగ్గం మీద పెడతారు. సో పెట్టే కంటే ముందు ఇందులో శారీకి మధ్యలో ఉండే కట్లుని విడదీసుకోవాలి. ఈ విడదీయడంలో కూడా అంచెలు ఒకలా ఉంటుంది, మధ్యలో డిజైన్ వచ్చే పొట్టే ఒకలా ఉంటుంది. అంటే మనకి మధ్యలో బార్డర్ ఒకలాగా, మిడిల్ ఒకలాగా. సో ఆ పొట్టెలన్నిటినీ సపరేట్గా ఉన్న మన అనికట్లని డిఫరెంట్గా మధ్యలోకి కట్ చేసి మనకి శారీ ముడి వేసుకొని డివైడ్ చేయాలి. డివైడ్ చేశాక ఇప్పుడు మనకి సైడ్కి టిష్యూ లేదు కాబట్టి, అంటే ఆ జరీ లేదు కాబట్టి ఇప్పుడు అంచెలు డివైడ్ చేసుకొని ముడేసుకున్నాం కదా, శారీకి కట్లేయాలి. కట్లేసి ఇప్పుడు ఇదంతా సపరేట్గా ఉంది. ఆ పొట్టెలన్నిటిని కలిపి కట్లేస్తారు. ఆ కట్లేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉంది మనకి జాళ్ళకు కూడా మనకి జరి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే ఈ అంచెల్ని సపరేట్గా ఉన్నది తీసి కట్లేసారో సేమ్ అదే విధంగా ఆ జాళ్ళు ఉన్నదాన్ని పట్టు జరిని తీసి ఒక పైపుకి పొట్ట చుడతారు. ఈ అల్లు చాపేటప్పుడు కూడా పోగులు ఎక్కడైనా తెగిపోయినా కానీ ఆ వీటిని వెతికి ఒక్కొక్క పోగుకి ముడేస్తారు. ఎందుకు అంటే మళ్ళీ శారీ నేసేటప్పుడు ఆ పోగు పోతే గ్యాప్ వస్తుంది కాబట్టి. ఈ ఒక్క చిన్న పోగు ఎంత డెలికేట్గా ఉంటుందంటే అంత డెలికేట్గా ఉంటుంది. ఆ పోగుని చూడాలి, చూసి మనకున్న కండ్లకు కూడా సైట్ వస్తుంది. ఒక చీర వెనకాల ఎంత కష్టం ఉందో మీకు అర్థమైందా? సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ నన్ను ఫాలో చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చాలా